మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. పొలిటికల్ కన్ఫ్యూజన్ లో జీవన్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు అధికారిక ప్రకటన రావడంతో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పాలనపై జీవన్ రెడ్డి ప్రశంసలు కురిపిస్తున్నారు. జీవన్ రెడ్డి కామెంట్స్ పై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ లోకి వెళ్తూ బీజేపీని ప్రశంసించడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణలో కలిసి పోటీ చేస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ బలపడింది. ఇక భవిష్యత్తులో చిక్కులు రాకుండా ఉండేలాగా ఇప్పుడు జీవన్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నారా? అందుకనే బీఆర్ఎస్లో చేరుతూ బీజేపీని పొగుడుతున్నారా? నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయన్న వార్తలు నిజమేనా? అందుకనే జీవన్ రెడ్డి ఇటు బీజేపీని కూడా ప్రసన్నం చేసుకుంటున్నారా ఏంటి అన్నది కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యతో మాట్లాడి తెలుసుకుందాం. సత్య, బీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పినటువంటి జీవన్ రెడ్డి బీజేపీని పొగడటం ఏ విధంగా చూడాలి? రేణు, ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతాడు అంటూ కూడా వార్తలు వచ్చిన పరిస్థితి చూసినాం. ఈరోజు కేటీఆర్ నేరుగా వెళ్ళి అక్కడ ఉమ్మడి కరీంనగర్ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలు, అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లతోటి అందరితోటి కూడా మరి వెళ్ళి కలిశారు, మాట్లాడారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. డేటు చెప్పనప్పటికీ కూడా దాదాపు ఈ నెల 13న మరి జాయిన్ అవుతారనేది తెలుస్తూ ఉంది. డేట్ కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా పార్టీలో చేయడం పక్కా, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనే స్వయంగా చెప్పినారు కాబట్టి. కానీ కేసీఆర్తో కలిసి మాట్లాడతారు. కేసీఆర్తో, ఎందుకంటే వాళ్ళకు సుదీర్ఘ కాలం పాటు అనుభవం ఉంది. ఈయన కేసీఆర్ పైన కూడా పోటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత జాయినింగ్ డేటు ఎప్పుడు, ఏంటి, లాంఛనంగా ఎప్పుడు పార్టీలో జాయిన్ అవుతారు అనేది మరి చూడాలి. ఇది ఇలా ఉంటే మొత్తానికి ఒక ఎండ్ కార్డు పడిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే ఒక ఛానల్కి ఇచ్చినటువంటి, ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 2 క్వశ్చన్లు ఇక్కడ రేజ్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆయన సమాధానం చెప్తూ తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, అటు మొత్తం ఇండియాలో మోడీ పరిపాలన బాగుంది, బీజేపీ పరిపాలన బాగుంది, తెలంగాణలో బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ పరిపాలన బాగుండే అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం ఏదైతే ఆ 2 వర్డ్స్ వాడిన తర్వాత అటు బీజేపీకి సంబంధించి పొగడడం, ఇటు బీఆర్ఎస్ను పొగడడం. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ను పెద్ద ఎత్తున విమర్శించారు, కేసీఆర్ పాలన పైన పెద్ద ఎత్తున విమర్శించారు, కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున విమర్శించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా మరి ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే బీజేపీని ఎందుకు పొగుడుతున్నాడు, బీఆర్ఎస్ని ఎందుకు పొగుడుతున్నాడు, ఏంటి కన్ఫ్యూజన్లో ఉన్నారా, జీవన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నారా లేకపోతే క్లారిటీతో ఉన్నారా అనే చర్చ మొదలైంది. ప్రధానంగా ఎందుకు ఒకవేళ బీజేపీని పొగడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఒకవేళ నిజంగానే బయట జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయి, వాళ్ళ స్నేహబంధం ఉంటుంది, వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తుతో పోటీ చేస్తాయి అనేది కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి దీనికోసం, ఎందుకంటే కరీంనగర్లో కానీ, ఉమ్మడి కరీంనగర్లో కానీ, ఇటు ఉమ్మడి నిజామాబాద్లో కానీ మరి చాలా స్ట్రాంగ్గా ఉంది బీజేపీ. ఇటు ఒకవేళ పొత్తులో వెళితే మాత్రం బీజేపీ ఒకవేళ మరి టికెట్కు సంబంధించి మరి వద్దు అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే పొత్తులో కొన్ని టికెట్లు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఇటు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ మరి వద్దు అనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి, ఎందుకంటే బీజేపీకి కూడా మరి సానుకూలంగా ఉన్నాడు జీవన్ రెడ్డి అని చెప్పుకోవడానికి ఆ కామెంట్స్ చేశాడా, లేకపోతే ఒకవేళ ఈ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకోకపోయినా రేపు బీజేపీ ఏదైనా బీఆర్ఎస్లో కొంత అటు ఇటు అయినా కానీ మరి ఎలక్షన్స్ టైంలో బయటికి వచ్చి మరి మళ్ళీ ఇటు కాంగ్రెస్ పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్లో చేరే అవకాశం ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఎందుకంటే ఒకసారి డిసిషన్ తీసుకుంటే మళ్ళీ ఆ పార్టీలోకి పోయే అవకాశం ఉండదు. మళ్ళీ ఒకవేళ ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు లైన్స్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఒంటెద్దు పోకడ ఇవన్నీ కూడా అంటూ ఉంటారు బయట. ఇవన్నీ కూడా నచ్చకపోతే ఎలక్షన్స్ టైంలో బయటికి వస్తే ఖచ్చితంగా బీజేపీ తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకోసం అన్నారా, అసలు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎటు పోయినా పొలిటికల్గా కొంత స్ట్రాటజీతో ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే నిజంగానే ఇటు బీఆర్ఎస్ పాలన, అటు బీజేపీ పాలన
దేశంలో బాగుందా అనే మొత్తం కూడా కన్ఫ్యూజన్ మొదలైన పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున మరి భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఒకవేళ ఎలాంటి చిక్కులు రాకుండా ఎలాంటి మనస్పర్ధలు రాకుండా స్టార్టింగ్లోనే ఈ క్లారిటీతో ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది రేణు. సో ప్రధానంగా మరి చూడాలి ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది 2029లో. నిజంగానే మరి బీఆర్ఎస్ అలాగే బీజేపీ పొత్తు కనుక పెట్టుకుంటే సో అక్కడ నియోజకవర్గంలో కీలకంగా మరి కొంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి సీట్లు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. నిజామాబాద్లో కానీ ఉమ్మడి నిజామాబాద్లో కానీ కరీంనగర్లో కానీ బీజేపీ అక్కడ సీట్లు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఏమైనా మరి కావాలని రేపు ఆ పార్టీ కూడా జీవన్ రెడ్డికి ఇచ్చినా ఓకే మేము సపోర్ట్ చేస్తాము అనడానికి ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఏదైనా అనుకోని ప్రాబ్లమ్స్ వల్ల బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బయటికి రావాల్సి వస్తే సో ఉన్నది ఒకటే పార్టీ మళ్ళీ బీజేపీలో జాయిన్ అవ్వాలి కాబట్టి సో సానుకూలంగా ఉన్నారా అనేది ఇప్పటికే, ఎందుకంటే అరవింద్ ఇప్పటికే జీవన్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు కానీ ఆయన వెళ్ళలేదు అనేది కొంత చర్చ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆయన పొలిటికల్గా మంచిగా ఉండడానికి ఎదగడానికి అన్నారా లేకపోతే కన్ఫ్యూజన్లో అన్నారా అనేది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పెద్ద ఎత్తున టీడీపీలో నుంచి గతంలో ఇప్పుడు 40 సంవత్సరాల కింద టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు, కాంగ్రెస్లో అన్ని పదవులు అనుభవించాడు. ఇప్పుడు మరి బీఆర్ఎస్లోకి వెళ్ళి మరి బీఆర్ఎస్ను గతంలో విమర్శించి ఇప్పుడు మరి కాంగ్రెస్ను విమర్శిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన పొలిటికల్ లబ్ధి కోసమే మాట్లాడుతున్నాడు తప్ప దీంట్లో నిజం లేదంటే ఇప్పటికే కాంగ్రెస్ మొత్తం కూడా అందరూ కూడా మరి అంటున్న పరిస్థితి ఉంది. ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అక్కడ అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన పైన కామెంట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చూడాలి ఎలా ఉండబోతుంది ఏంటి. ఆయనకు మరి కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కానీ ఏమి హామీ ఇచ్చాడు, ఎప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఏప్రిల్ 13 లేకపోతే సిల్వర్ జూబ్లీ రోజా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ మాత్రం ఖచ్చితంగా మరి ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టే విత్ us సతీష్ మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్తూ బీజేపీని ప్రశంసించడం అంటే ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారా అనేది పక్కన పెడితే గనక ఆయన జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారన్నట్లుగా చూడాల్సిన అంశంగా మారుతుంది. ఎందుకంటే మరి ఇప్పుడు బీజేపీని పొగిడేది ఫ్యూచర్లో బీజేపీలో ఒకవేళ బీఆర్ఎస్లో గనక తనకి తగిన ప్రాముఖ్యత దక్కకపోతే, ఎందుకంటే కాంగ్రెస్ నుంచి తాను బీఆర్ఎస్లోకి వెళ్తారని తెలిసిన క్రమంలో కూడా బీఆర్ఎస్లో అంటే సరైన ప్రాధాన్యత ఇక్కడ కాంగ్రెస్లో ఇంత ప్రాధాన్యత ఉంది మీకు, అలాంటిది బీఆర్ఎస్లోకి వెళ్తే అంతటి ప్రాధాన్యత దక్కుతుందా అనే ప్రశ్న కూడా ఒకటి తలెత్తి కూడా తను కాంగ్రెస్లో కొనసాగాలి అని అనుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇక ఎంతకి పొసుకోకపోవడంతో కూడా కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళినట్లుగా కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో బీజేపీని పొగట్టడంతో ఒకవేళ కనుక బీఆర్ఎస్లో తాను అనుకున్నంత ప్రాముఖ్యత కనుక లభించకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు ఇటువంటి కామెంట్స్ చేశారా, లేకపోతే కన్ఫ్యూజన్లో చేశారా, ఎందుకు చేశారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ అసలు బీజేపీలోకి ఇప్పుడైతే బీజేపీలోకి వెళ్ళే అవకాశం లేక బీఆర్ఎస్లోకి వెళ్ళారా, ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే బీజేపీలో ఇప్పటికే కూడా అక్కడ ఎవరికి వాళ్ళు కూడా తమ ఆధిపత్యం కోసం బీజేపీలో ఎవరికి వాళ్ళు తమ ఆధిపత్యం కోసం ఉంటున్నటువంటి పరిస్థితులను చూస్తాం. ఒక్కరి నేతకి మరొక నేతకి మధ్య కూడా విభేదాలను మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్లోకి వెళ్తూ బీజేపీలో పొగుడుతూ ఉన్నారు. మరి ఏంటి తాను కన్ఫ్యూజన్లో ఉన్నారా, ప్రజలను అయితే కన్ఫ్యూజ్ చేశారు దీంతో కూడా జీవన్ రెడ్డి.